పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున. కోరిక, నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి నాకు చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది. వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు. కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళా సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం, తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా, ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద SC ST ఆవిడ వాళ్ళ ఇంటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు. మన జన సైనికులు అందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దళితుల మీద కూడా, దళితుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. ఇది ఈ అలయన్స్ చాలా కష్టసాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఎప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు. నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదని. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు, సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు, కానీ కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడు. అది తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన అవ్వాలి. పోయినసార్లా కాకుండా మనం బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించిన మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ, మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రశేఖర్ గారికి, పాపం చనమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి, కలిసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి. ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్లు తుడుస్తాం. అలా ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ, లేదు ఇలా అయితే ప్రతి చోట చూస్తుంది. నాకు వదిలేండి అన్నీ. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే.
టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ గోవిందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మన ప్రీతం నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ రామాంజనేయులు గారికి ముందుగా కండువా కప్పి